బీసీలకు విద్యా ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి కూడా ఊదరగొట్టి కాంగ్రెస్ పార్టీ చివరికి ఈ రోజు చేతులు ఎత్తేసి ఒక బస్మాసుల హస్తంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట్లాడుతుంది. సెన్స్ ఉండి మాట్లాడుతుర్రా లేదంటే దిమాగ్ మోకాలలో పెట్టుకొని మాట్లాడుతున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో బిల్ పాస్ చేసి 42% రిజర్వేషన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తే 9th షెడ్యూల్ లో పెట్టమని ఇప్పటి వరకు దాని గురించి ఆలోచించకుండా దాన్ని పక్కన పడేసిన బీజేపీలో ఈరోజు తెలంగాణలో మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది. బీసీల గురించి మాట్లాడితే మీరు 25 సంవత్సరాల కిందనే ఎమ్మెల్యే అయినారు, ఒక స్టేట్ కి నేషనల్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ గా పనిచేసారు, ఇప్పుడు రాజ్యసభ మెంబర్లకు ఉన్నారు. ఇన్ని ఉండి కూడా కొంచెం మన సెన్స్ నాలెడ్జ్ 0.1% నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడితే ఎట్లా? బీసీస్ కి 42% రిజర్వేషన్స్ రావాలంటే అది 9th షెడ్యూల్ లో చేర్చాలి. 9th షెడ్యూల్ లో ఎవరు చేరుస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ చేరుస్తుందా 9th షెడ్యూల్ లో? కొంచెం మన సెన్స్ ఉండకలేదా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలకు తెలవాలా. వీళ్ళు చేసేది తెలంగాణ ప్రజలు 24 గంటలు మోసం చేయాలని చూస్తారు, మళ్ళీ వచ్చి వేరే పార్టీల మీద దుమ్మెత్తి పోస్తారు అంటే ప్రజలే తప్పటారు ఎక్కదక్కంటే. ఇది మీ తప్పే అంటారు ఎక్కదక్కంటే. అవును, మీకు ఓటేస్తే మరి తప్ప సెకండరీ మ్యాటర్. కానీ ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే ఒక స్టేట్ పార్టీ, ఏ పార్టీ అయినా సరే, ఒక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఏం కావాలనో అది వాళ్ళ అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకొని అది గవర్నర్ పంపిస్తే, గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళు దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే మన బీసీ రిజర్వేషన్స్ కూడా మనం బిల్లు పాస్ చేసి పంపించినాం, గవర్నమెంట్ కూడా పైన పంపించినాక కూడా దాన్ని 9th షెడ్యూల్ లో చేర్చాలి. రాజ్యాంగ పరంగా దాన్ని 9th షెడ్యూల్ లో చేరుస్తే అప్పుడు మనకి రిజర్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు తమిళనాడు అట్లనే పంపిస్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సెప్ట్ చేసింది. అట్లనే మాకు కూడా కావాలని మనం పంపిస్తే వీళ్ళు దాన్ని పట్టించుకోవడం దాన్ని పక్కన పడేసారు. మళ్ళీ ఈరోజు వచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పి మళ్ళీ మోసం చేయాలని చూస్తారు. గుర్తు పెట్టుకోండి సార్, తెలంగాణలో 2029 ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క బీజేపీ క్యాండిడేట్ చిట్టప్పటి వరకు బయట పెడతా, ఏ ఒక్క క్యాండిడేట్ ని కూడా గెలవనియము. ఇది గుర్తు పెట్టుకోండి, మీరు గుర్తు పెట్టుకోండి ఇది.